Hello viewers, welcome back to my channel. Today I am going to teach you some idioms which we use in our daily conversation. Idioms అంటే జాతీయాలు అని తెలుగులో అర్థం అండి. మరి ఇడియమ్స్ని మనం ఎలా మన వాడుక భాషలో ఎలా వాడాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అందుకంటే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా తదుపరి వచ్చే వీడియోలన్నింటినీ మీరు చూడొచ్చు. ఈ వీడియో చేయడానికి ఇంతకుముందు వీడియోకి నాకు చాలా గ్యాప్ వచ్చిందండి, కొంచెం నాకు కుదరలేదు. సరే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఆర్ ఇడియమ్స్? ఇడియమ్స్ అంటే ఏంటి? Idioms are a group of words established by usage of as having meaning not deducible from those of the individual words అని అంటారు. అంటే ద డెఫినేషన్ ఈజ్ లైక్ దట్. అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకున్న దానికంటే ఆ పదాల కూర్పు యొక్క మీనింగ్ ఉంటుంది కదా, దాని ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. ఆర్టిస్టిక్ స్టైల్గా, పోయిటిక్ స్టైల్గా ఉంటుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలంటే అంత ఆర్టిస్టిక్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో అంటే మోడర్న్ లైఫ్లో మనము అందరితో పాటు వెళ్ళాలి కదా. సో ఇప్పుడు ఇడియం నేను డెఫినేషన్ రాస్తాను, చూడండి. Idioms are a group of words established by usage as having a meaning not deducible from those of the individual words. సో ఇడియమ్స్ అంటే ఏంటండి? ఇడియమ్స్ అనగా జాతీయాలు. ఇట్స్ ఎన్ ఆర్టిస్టిక్ స్టైల్. అది ఎలా ఉంటుందంటే ఒక కళాత్మకంగా ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది. అలా మాట్లాడినప్పుడు కొంతమందికి అసలు అర్థం అవ్వదు, ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడుతున్నారే అనుకునేలాగా గొప్పగా ఉంటుందన్నమాట. ఇలాంటివి మనం వాడాలండి. వాడినప్పుడే మనం ఎంత బాగా మాట్లాడుతున్నాం అనేది ఎటు వాళ్ళకి అర్థమవుతుంది. నౌ విల్ గో త్రూ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే కానీ ఒక కరెక్ట్ ఐడియా అనేది మనకి వస్తుంది. కొన్ని ఇడియమ్స్ చూద్దాము, వాటి ఎగ్జాంపుల్స్ 1-2 చెప్తాను నేను, చూడండి. ఫస్ట్ తీసుకుంటే కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ అ లెగ్. ఇది ఒక ఇడియం అండి. దీన్ని మనం ఏ విధంగా ఏ సందర్భాల్లో వాడతామనేది తెలుసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే చాలా ఖరీదైంది అని చెప్పే సందర్భాల్లో, అంటే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఏంటి మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైందని చెప్పే సందర్భాల్లో మనం ఈ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్ అని చెప్తాం. సపోజ్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ డాక్టర్ ఏం చేస్తారు, మనకు చూసిన తర్వాత మెడిసిన్ రాస్తారు. ఆ మెడిసిన్ మాకు చాలా ఖరీదైంది, అక్కడ మాకు ఒక 1 వీక్ ఉండమన్నాడు, అది చాలా ఖరీదైంది. ఇలాంటి సందర్భాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్ అని చెప్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. These medicines costed me an arm and a leg. మెడిసిన్స్ నాకు కొనడానికి చాలా ఖర్చు అయింది, చాలా కష్టంగా కొనాల్సి వచ్చిందండి అని చెప్పే సందర్భాల్లో మనం ఇలాగా చెప్పొచ్చు అనమాట. ఇంకా ఒక ఎగ్జాంపుల్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ లెగ్కి చూద్దాము. సపోజ్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వాటికి కొంచెం కాస్ట్లీ డ్రెస్, మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే ఏం చేస్తామంటే, బయట వాళ్ళ ఫంక్షన్స్కి అయితే మన ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి వేసుకొని వెళ్తాం.
ఇంట్లోనే ఫంక్షన్ ఉంది, చాలా గ్రాండ్ లుక్ కావాలని అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము, ఆడపిల్లలు అయితే ఏం చేస్తారు, గాగ్రా లెహెంగాస్ తీసుకుంటారు. సో అది ఎలా మాకు ఎంత ఖర్చు అయింది అని చెప్పే సందర్భాల్లో మనం ఎలా వాడతామనేది చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. The lehenga had cost me or cost her an arm and a leg. అంటే అమ్మాయి ఆ గాగ్రా కొనుక్కోవడానికి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం ఆమె కొంది చాలా ఖరీదైందండి అని చెప్తారు. సో అలాంటి సందర్భాల్లో ద లెహంగా హ్యాడ్ కాస్ట్ హర్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. ద లెహంగా హ్యాడ్ కాస్ట్ సమ్ నేమ్ పెట్టండి, మంజుకి అంత కాస్ట్ అయింది అని చెప్పొచ్చు. సో ఇలాగా మనం చెప్పుకోవచ్చు. నవడేస్ ఫ్యూయల్ గురించి అంటే డీజిల్ పెట్రోల్ కూడా చాలా కాస్ట్ అయింది, రోజు రోజు పెరుగుతుందని చెప్పుకుంటాం. అలాంటి సందర్భాల్లో కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్యూయల్ దీస్ డేస్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకొక ఇడియంకి వెళ్దాము. సెకండ్ ఇడియం వచ్చేసి టు గో బనానాస్. టు గో బనానాస్ అనేది మనం ఎలా చెప్తామంటే, ఎలా వాడతామంటే టు బికమ్ వెరీ ఎగ్జైటెడ్ ఆర్ యాంగ్రీ అనమాట. చాలా చికాకు పడ్డాలు, చూస్తేనే ఇరిటేటింగ్ అనిపించే సందర్భాల్లో మనం దీన్ని వాడతాం అనమాట. దీని మీనింగ్ ఏంటంటే టు బికమ్ వెరీ ఎగ్జైటెడ్ ఆర్ యాంగ్రీ అని చెప్పచ్చు. ఓకే, సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆ అమ్మాయి ఆ వార్త వినగానే చాలా కోపంగా ఉండింది అని చెప్తారు. వాళ్ళు ఆ ఇంటి విషయం చెప్పంగానే లేదా ఈ విషయం చెప్పంగానే ఇట్లా చాలా కోపంగా ఉందని చెప్పుకునే సందర్భాలు ఎలా వాడతామంటే షీల్ గో బనానాస్ అంటే ఆమె పిచ్చెక్కుతుంది ఈ విషయం చెప్తే, ఆ ఇల్లు చూస్తే, ఆ రూమ్ చూస్తే. అలాంటి సందర్భాల్లో మనం చెప్పచ్చు అన్నమాట. షీల్ గో బనానాస్ వెన్ యూ టెల్ హర్. నువ్వు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విధంగా ఉంది అని చెప్పుకునే సందర్భాలు అన్నమాట. వెన్ యూ టెల్ హర్ ద న్యూస్ ఆఫ్ దట్ హౌస్. ఆ ఇంటి విషయం నువ్వు ఆమెకు చెప్పావనుకో, ఇంకా ఆమెకి పిచ్చెక్కిపోద్ది అని చెప్పే సందర్భాలు ఉంటాయి. సో నువ్వు ఆ విషయం ఆమెకు చెప్పకు, చెప్తే మాత్రం ఆమెకు ఇక చిరాకు ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది, బాగుండదు, కోపం వస్తుంది ఆమెకి అని చెప్పే సందర్భాల్లో మనం ఇలాగ వాడచ్చు అన్నమాట. చాలాసార్లు వాడుతుంటాం మనం, కానీ ఈ వర్డింగ్స్ పెట్టి చూడండి ఎంత బాగుంటుందో చెప్పడానికి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మన ఇండ్లలో కూడా రూమ్లో అంత చెత్తగా ఉన్నప్పుడు మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది, ఎలా ఉంది చూడు అని కదా. సో అలాంటి సందర్భాల్లో మనం ఎలా వాడతామంటే ఇక్కడ మై మదర్ విల్ గో బనానాస్ ఇఫ్ షీ సీస్ ద హౌస్ in this dirty condition. ఇలాంటి పిచ్చిగా ఇంత చెత్త రూమ్ చూసిందనుకో మా మమ్మీ ఆమె తిడుతుంది అని చెప్పే సందర్భాల్లో మనం దాన్ని ఇలాంటి టు గో బనానాస్ అనే ఇడియంని మనం వాడచ్చు అన్నమాట. ఇంకొక ఇడియం చూద్దామండి. బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. అంటే ఏం చేస్తామంటే పగటి కళలు కనుక అని అంటుంటారు చూసారా మీరు. ఇలాంటి సందర్భాల్లో మనం దీన్ని వాడతాం. అంటే బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అనే దానికి మీనింగ్ ఏంటంటే హ్యావ్ సిల్లీ హోప్స్, పిచ్చి ఆశలు పెట్టుకోకంటారు కదా.
సో అంటే డ్రీమ్స్ పిచ్చి కళలు కనకు, పిచ్చి ఆశలు పెట్టుకోకు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం బిల్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అని వాడితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తుంటే మీరు చాలా బాగా యూజ్ చేయగలుగుతారు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీనికి. ఓకే, దీనికి డే డ్రీమింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ టు గెట్ గ్రేట్ అచీవ్మెంట్స్ అండ్ ఓకే టు అంటే టు గెట్ గ్రేట్ అచీవ్మెంట్స్ అన్నా. ఇక్కడ ఏంటంటే ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ టు గెట్ గ్రేట్ అచీవ్మెంట్స్ బై బిల్డింగ్ క్యాజల్స్ ఇన్ ద ఎయిర్. పగటిగా అంటే ఆశపడినంత మాత్రాన మీరు అచీవ్మెంట్స్ పొందలేరు అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఇట్స్ చూద్దాము. ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ టు get great achievements by building castles in the air. ఓకే, ఆశ కళలు కన్నంత మాత్రాన మనము ఎలాంటి అచీవ్మెంట్స్ని పొందలేము అనే సందర్భాల్లో మనం దీన్ని వాడచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఊరికే పగటి కళలు కనుక ఏదైనా పని చేసుకో అని చెప్పే సందర్భాలు ఉంటాయి. కొంతమందిని మనం తిడుతుంటాం అనమాట, పని లేదా నీకేమీ అని. ఇలాంటి సందర్భాల్లో ఎలా వాడచ్చు అంటే డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్, జస్ట్ ఫైండ్ సమ్ జాబ్ ఆర్ వర్క్ టు ఎర్న్ మనీ. ఏదైనా పని చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు కదా అని చెప్తాను. ఇలాంటిది ఎలా వాడతాము అంటే డోంట్ build castles in the air, just find some work or job అని చెప్పచ్చు. ఓకే, టు ఎర్న్ మనీ. ఓకే, ఇలాంటి సందర్భాల్లో మనం బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అని చెప్పచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇడియం చూస్తే గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే అన్కంట్రోలబుల్ అనమాట. అన్మేనేజబుల్, అన్కంట్రోలబుల్ అనే మీనింగ్లో వాడచ్చు. అన్కంట్రోలబుల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అని కూడా చెప్పచ్చు. ఇంకోటి ఓకే, అవుట్ ఆఫ్ కంట్రోల్. అన్మేనేజబుల్, ఇలాంటి మీనింగ్స్లో మనం వాడుతుంటాం అన్నమాట. ఓకే, దెన్ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. తను ఎక్కువగా తాగుతుంటాడు, కొంతమంది తాగుతుంటారు కదండి, ఎక్కువ తాగుతుంటాడు. ఆయన అసలు కంట్రోల్ చేసుకోలేడు, మందు కనిపించిందని తాగేస్తాడు అనే ఈ సందర్భాల్లో ఎలా చెప్పాలి అని. హిస్ డ్రింకింగ్ హ్యాడ్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇంకా ఆయన కంట్రోల్ చేసుకోలేడు, ఇంకా ఆయన అంతే అని చెప్పే సందర్భాల్లో మనం హిస్ డ్రింకింగ్ హ్యాడ్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద కాన్వర్జేషన్ వాజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇక వాళ్ళు మాట్లాడుకునే శృతి మించిపోయింది అని అంటుంటారు కదా. ఇలాంటి సందర్భాల్లో మనం ఇలా చెప్పచ్చు అనమాట. ద కాన్వర్జేషన్ వాజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇట్స్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అన్నమాట. చేతిలో లేదు, ఇంకా అంత ఎక్కువ మాట్లాడేశారు వాళ్ళు అని చెప్పే సందర్భాల్లో అది చెప్పచ్చు. ఇంకా కమింగ్ టు
నెక్స్ట్ ఇడియం హ్యాండ్స్ ఆర్ ఫుల్. అంటే టు బీ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నాను అని చెప్పే సందర్భాల్లో ఐఎమ్ బిజీ అని చెప్తాం కదా, అలాగా టు బీ వెరీ బిజీ, చాలా బిజీగా ఉన్నా అని చెప్పే సందర్భాల్లో మనం ఇది వాడతాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్. ఎవరైనా ఏదైనా పని చెప్పారు, కొంచెం మనం చాలా బిజీగా ఉన్నామని ఎలా చెప్తాం? ఈ సెంటెన్స్ని మనం వాడచ్చు. ఓ ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. మై హ్యాండ్స్ ఆర్ ఫుల్. అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నాకు ఈరోజు చాలా క్లాసులు ఉన్నాయి, ఇంకా నేనేం పని చేయలేను అని చెప్పే సందర్భాల్లో నెగిటివ్గా చెప్పకుండా మనం ఎంత బిజీగా ఉన్నామో చెప్పే సందర్భాల్లో ఇది చెప్పచ్చు అనమాట. ఎలాగంటే ఐ హ్యావ్ టేకెన్ అప్ టూ మెనీ క్లాసెస్ టుడే. మై హ్యాండ్స్ ఆర్ ఫుల్. చూడండి, ఇందులో ఎక్కడైనా నాట్ అనే నెగిటివ్ సెంటెన్స్ చెప్పామా? చెప్పలేదు. కానీ చెప్పకుండానే మేము ఎంత బిజీగా ఉన్నా అంటే నీ పని చేయలేను అనేది ఇక్కడ నెగిటివ్, కానీ ఇక్కడ చెప్పమన్నమాట. చెప్పకుండానే చెప్పడం అన్నమాట ఇది. ఓకే, ఇలాంటి సందర్భాల్లో మనం హ్యాండ్స్ ఆర్ ఫుల్ అని చెప్పచ్చు. ఇంకొక ఇడియం, నెక్స్ట్ ఇడియం చూస్తే హ్యాండ్స్ ఆర్ టైర్డ్. మై హ్యాండ్స్ ఆర్ టైర్డ్ అంట. అంటే మన చేతులు కట్టేశారండి, నేనేం చేయలేకపోయాను అని చెప్తూ ఉంటారు, మన ఊళ్ళల్లో ఎక్కువగా వింటుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వాడాలి? హ్యాండ్స్ ఆర్ టైర్డ్ అంటే దీనికి ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది మీనింగ్? సమ్మన్ ఈజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ఆర్ ఇంటర్వెన్. అంటే ఎవరికి కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి అన్నమాట. నాట్ ఏబుల్ టు హెల్ప్ ఇలాంటి సమ్మన్ అంటే ఎవరో ఒకరికి హెల్ప్ చేయలేని పరిస్థితిని చెప్పే సందర్భాల్లో ఇలాంటి ఇడియమ్స్ని వాడతాము. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఐఎమ్ సారీ, దెర్ ఈస్ నథింగ్ ఐ క్యాన్ డూ, మై హ్యాండ్స్ ఆర్ టైడ్ అని చెప్తాం. సారీ అబ్బా, నేనేం చేయలేకపోయాను అని చెప్పే సందర్భాల్లో మనం ఇలాగ సెంటెన్స్ని వాడచ్చు అన్నమాట. So, okay. I'm sorry, there's nothing I can do. చేయలేకపోయాను అని చెప్పడం అన్నమాట. Can do, my hands are full అని చెప్పే సందర్భాల్లో ఇలా చెప్పచ్చు అన్నమాట. ఇంకొకటి సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు నిజంగా చాలా నీకు హెల్ప్ చేయాలని ఉండింది కానీ చేయలేకపోయాను అని చెప్పాలి. ఎలా చెప్పాలి? వి వుడ్, ఇది షార్ట్ ఫామ్ ఇలా రాయొచ్చు. ఇట్ రియల్లీ లైక్ టు హెల్ప్ యూ బట్ ఐఎమ్ అఫ్రేడ్ our hands are tied. సారీ, ఇక్కడ కూడా ఫుల్ అని రాసాను, టైడ్. ఇలా మనం నా చేతులు కట్టేసాను, నేనేం చేయలేకపోయాను అని చెప్పే సందర్భాల్లో చెప్పచ్చు. ఓకే అండి, కమింగ్ టు నెక్స్ట్ ఇంకొక ఐడియం చూద్దాము. ఇది మనము చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాము. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అంటే వెరీ రేర్ అనమాట. ఇంకా వెరీ రేర్ అనమాట. చాలా రేర్గా మనం చేసే యాక్టివిటీస్ని, నాట్ వెరీ ఆఫెన్ తరచుగా చెయ్యంది, రేర్గా చేసే ఐటమ్స్ని మనం
ఇందులో ఈ ఈడియమ్స్లో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విజిట్స్ టెంపుల్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అమ్మాయి ఎప్పుడో కానీ గుడికి రాదండి అని చెప్పే సందర్భాల్లో, ఓకే, ఎప్పుడో రేరుగా వస్తుంది అని చెప్పే సందర్భాల్లో మనం ఇలా చెప్పచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. మనం ఎప్పుడో కానీ, అంటే రెగ్యులర్గా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హోటల్స్కి, ఎప్పుడైనా పార్టీస్కి, వాటికి ఎప్పుడో కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భాలు ఎలా చెప్తామంటే, రేర్గా వెళ్తామండి మేము, ఎప్పుడో కానీ హోటల్కి వెళ్ళాము అని చెప్తారు కదా. ఎప్పుడో వెళ్తాము, ఎప్పుడో ఒకసారి వెళ్తాము అని చెప్పడానికి ఎలా చెప్పాలి? వి గో అవుట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఫర్ డిన్నర్ అని చెప్పచ్చు. ఇంకా కూడా సినిమాకి కూడా మేము రేర్గా వెళ్తామని చెప్పచ్చు. ఐ ఓన్లీ గో టు ద సినిమా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని ఇలా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 8th వన్, ఫీల్ ఎ బిట్ అండర్ ద వెదర్. అంటే దిస్ మీనింగ్ ఈజ్ ఫీల్ ఇల్, బాగా లేకపోవడం, అంటే ఫీలింగ్ అన్వెల్ అనమాట. ఓకే, బాగా లేకుండా ఉండడం, ఆరోగ్యం బాగాలేదండి, నాకు ఇది చేత కావట్లేదు అంటారు, అలాగా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు బాగాలేదండి, ఎట్లనో అనిపిస్తుంది, నాకు కోల్డ్ అయ్యేటట్టుంది అని చెప్తారు. సో అదేలా చెప్పాలి? ఐఎమ్ ఫీలింగ్ ఎ బిట్ అండర్ ద వెదర్. I think I'm getting cold అని చెప్పచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నాకు బాగాలేదనిపిస్తుంది, నేను సిక్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక ఎంప్లాయీ అయితే ఇలాగా రాయొచ్చు. సో ఎలా రాస్తారు? ఓకే, ఐ వుడ్ లైక్ టు టేక్ a sick leave today as I'm feeling a bit under the weather అని చెప్పచ్చు. ఓకే, ఇంకా ఇంకొకటి చెప్తాము. బర్న్ ద క్యాండిల్స్ ఎట్ బోత్ ఎండ్స్ అని వాడతాం. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి లేట్ నైట్ పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండడం అన్నమాట. చాలా బిజీ, ఎందుకంటే కష్టపడాలి, బాగా సంపాదించాలి అనే తత్వంతో చెప్పే సందర్భాలు అనమాట. సో అలాంటి సందర్భాల్లో బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అనే ఇడియంని వాడతారు అన్నమాట. ఇది దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే, వర్క్ హార్డ్ అండ్ స్టే అప్ వెరీ లేట్ ఎట్ నైట్స్. చాలా లేట్ నైట్ వరకు ఉండడం, చాలా కష్టపడడం అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో నేను ఎలా వాడతాం అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాము. రెండు, నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను. జాబ్ నిలుపుకోవాలంటే కష్టపడాలి కదా, అలాంటి సందర్భాల్లో ఎలా చెప్పాలి? ఓకే, సిన్స్ స్టార్టింగ్ మై న్యూ జాబ్ I have been burning the candle
both ends. చాలా కష్టపడుతున్నాను నా జాబ్ నిలుపుకోవడం కోసం అనేసి నేను చెప్పే సందర్భాలు మనం వాడచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. It was wondered that some of them also to burn the candle at both ends. అంటే చూడండి, అక్కడ కొంతమందిని చూపిస్తూ అక్కడ వాళ్ళల్లో కొంతమంది చాలా కష్టపడతారండి అని చెప్పే సందర్భాల్లో మనం ఈ సెంటెన్స్ని వాడచ్చు అనమాట. ఇట్ వాజ్ వండర్ దాట్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో టు బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అని చెప్పచ్చు అనమాట. ఇంకొక ఐడియం చూద్దామండి. Let the cat out of the bag. అంటే తెలియకుండానే మనం ఒక సీక్రెట్ని రివీల్ చేయడం అన్నమాట, తెలియజేయడం నలుగురికి. మనం అనుకోమది చెప్పాలని అనుకోమని కానీ చెప్పేస్తాం. అలాంటి సందర్భాల్లో మనం ఈ ఇడియంని వాడచ్చు. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో దీని మీనింగ్ ఏంటంటే టు రివీల్ a secret accidentally, that too accidentally. I let the cat out of the bag about their business plans. Okay, so I let the cat out of the bag about their business plans. వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఏంటనేది నేను చెప్పేశాను. యాక్చువల్గా చెప్పకూడదు కదా బిజినెస్ ప్లాన్స్, అవి సీక్రెట్ కదా, కానీ నేను చెప్పేశాను అంటే నేను రివీల్ చేశాను. అది తెలియకుండా యాక్సిడెంటల్లీ జరిగిపోయింది అని చెప్పే సందర్భాల్లో మనం ఈ సెంటెన్స్ని ఈ విధంగా వాడచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. I was trying to keep the party a secret, but some person, Kiran, went and let the cat out of the bag. Okay, సో నేను చాలా సీక్రెట్గా పార్టీ చేద్దామని ప్లాన్ చేశాను, కానీ కిరణ్ ఏం చేశాడు, నేను పార్టీ పెడుతున్నట్టు అందరికీ చెప్పేశాడు. సో నా సీక్రెట్ ఏమైంది, రివీల్ అయిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అనే ఇడియంని వాడచ్చండి. సో అర్థమైంది కదండి. ఈ ఇడియమ్స్ అన్నీ కూడా మనం డైలీ కన్వర్జేషన్లో వాడి మనం ఎంత బాగా ప్రజెంట్ చేయగలగాలి అంటే అంత బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. బాగా ప్రాక్టీస్ చేసి అందరూ కూడా ఇవి ఇడియమ్స్ అన్నీ కూడా వాడతారు మీ కాన్వర్జేషన్లో అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.